గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ హరీష్. ఇప్పుడు నేను మేఘాలయ అండ్ అస్సాంకి బార్డర్లో ఒక పెట్రోల్ బంక్లో నైట్ పడుకునే ముందే చెప్పిండు, అన్న దొంగసాలగాళ్ళు వస్తారు ఇక్కడ, జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు. నేను ఇక్కడికి ఎందుకు వస్తారు అనుకున్నా, కానీ 8 అయింది అంతే. 8కే ఒక కార్ వచ్చి ఆగింది. ఆగిన తర్వాత ఒక బాటిల్ తీసిండు, దాంట్లో పోసుకుంటే సరే వాడు ఒక్కడేగా తాగుతారు కావచ్చు అనుకుంటే వెంటనే 4 కార్లు వచ్చినాయి. 4 కార్లు వచ్చినాయి. కథం మొత్తం సౌండ్ సిస్టమ్ పెట్టిరు. ఘోరం అంటే ఘోరమైన సౌండ్లు పెట్టిరు. కాసేపు నేను షాక్ అయినా, వామ్మని ఇక్కడ ఎందుకు అయినా అనుకుంటే మళ్ళీ నైట్ 12 అయింది. 12కి ఎవరో పిలుస్తున్నారు. వీళ్ళే కావచ్చు అని చెప్పి పిలిచే వరకు ఎవరో పోలీస్ ఆయన వచ్చిండు. చూసే వరకు షాక్. నా ముందు ఇట్లా నిలబడున్నాడు. ఉంటే క్యా వస్తారన్న, ఆరామ్సే బాహరావు అన్నాడు. పోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాను చెప్పేసిన. ఎక్కడికి పోతున్నావు అంటే త్రిపుర పోతున్నాను చెప్పేసిన. ఎందుకు అంటే ట్రావెలింగ్ పర్పస్ అని చెప్పేసిన. ఏమైనా ఐడి ప్రూఫ్ ఉందా అన్నాడు. చూపించిన ఐడి ప్రూఫ్ చూపించినాక సరే ఓకే జాగ్రత్తగా పడుకో, ఇక్కడ అంతా బాగుండదు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత సరే సార్ అని చెప్పేసిన. పడుకున్నా. మార్నింగ్ 3:30 అలారం పెడితే 4:30కి లేచిన. 4కి దాదాపు తెల్లారిపోతుంది. అంత ఉంది. 6కి చీకటి అయిపోతుంది. చూపిస్తే లొకేషన్ ఎంత బాగుంది చూడండి. బంక్ ఎంత మంచి లొకేషన్లో ఉంది చూపిస్తే చూడండి. ఎంత మొత్తం అడివే. నా టెంట్ ఇక్కడ వేసుకున్నా. స్టిక్స్ ఊకే విరిగిపోతున్నాయి. కట్టెపుల్లల కన్నా ఘోరంగా విరిగిపోతున్నాయి. అసలు వేస్ట్. 500 అని చెప్పేసి తీసుకున్నా కానీ అసలు బిస్కెట్ అయింది. చూడండి వాళ్ళు తాగి పడేసారు. మొత్తం ఇవన్నీ కార్లే. షాకు నేనైతే. మళ్ళీ ఇంకా నైట్ వీళ్ళందరూ వచ్చారు. జార్ఖండ్ నుంచి లోకన్నా, బీహార్ నుంచి లోకన్నా, అట్లా ఓకే. ఇంకా నైట్ అయితే ఆరామ్సే పడుకున్నా. ఇప్పుడు మార్నింగ్ అసలు బ్రష్ కూడా అయ్యా స్టార్ట్ అయిపోతా. ఒక 100 కిలోమీటర్లు కొట్టిన తర్వాత బ్రష్ చేసి టీ తాగుతా ఎక్కడన్నా. ఎందుకంటే మన కొండ చర్యల నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా, అక్కడెక్కడన్నా చూసి మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది. ఇంకా ప్రజెంట్ వచ్చేసి టైం 5:30 అవుతుంది. ఇంకా అగర్తల వైపు వెళ్తున్నా. అగర్తల 288 కిలోమీటర్లు ఉంది. ఈరోజు అగర్తలాకి చేరుకోవాలి. మళ్ళీ అగర్తలా నుంచి మళ్ళీ వేరే రూట్ సైడ్ వెళ్ళాలి ఖచ్చితంగా. అది ఈరోజు నా టార్గెట్లానే పెట్టుకున్నా ఈరోజు. ఎందుకంటే ట్రిప్ అనేది డిలే అవుతుంది. ఇప్పటికి నేను నార్త్ ఈస్ట్ చూసుకొని బయటకు వెళ్తా అని గెట్ చేసుకున్నా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం. బట్ వర్షం కారణం వల్ల, అన్ని రీజన్స్ వల్ల కొంచెం బిస్కెట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అయిపోదాం భయ్యా. ఈ అన్న వాళ్ళే నైట్ మనకు వ్యాన్ అడ్డం పెట్టిరు పడుకోవడానికి మంచిగా. ఠీకే భయ్, ఠీకే చలో ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఏం లారీలు కొద్ది లేవు. ఇప్పుడు పొద్దున పోతేనే కొంచెం మరి అవాయిడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో పొద్దున స్టార్ట్ అవుతున్నా. అసలు యాక్చువల్లీ నాకు గ్లౌజులు ఏడో పెట్టిన, హ్యాండ్ గ్లౌజులు ఏడున్నాయో ఏడదూసినో వర్షం కొడుతుందని చెప్పేసి. మనం మొన్న నైట్ మేఘాలయలో ఉన్నాము, నిన్న నైట్ మేఘాలయలో ఉన్నాము. మొన్న ఏమో చెద్దరు కప్పుకున్నా కూడా చాలా ఆగలేదు. నిన్ననేమో మొత్తం అసలు ఏం కప్పుకోలేదు, మొత్తం ఫుల్ ఉడకడం అట్లా ఉంది. ఒక దగ్గర ఒక వాతావరణం, ఒక దగ్గర ఒక వాతావరణం. నాకు తెలిసి మొన్న నేనేమో కొండల మీద ఉన్నా, ఈరోజేమో కొండలు దిగిన కాబట్టి వేడి ఉంది. ఇంకా కింద అయితే వేడి మామూలుగా లేదు. బండల వేడి ఉంటుంది కదా, అది కూడా ఫుల్ ఉండే. మొత్తానికైతే పడుకున్నా. 3:30కి లేచిన, మళ్ళీ పడుకున్నా. మళ్ళీ 4:30కి లేచిన, నిద్ర హరిపోక. 800 మొత్తం 800. కొత్త 800, పాత 800. పిల్లలు నన్ను విచిత్రంగా చూస్తారు. ఇక్కడ ఫ్రెష్ అప్ అయినా అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. వాటర్ కోసం వచ్చారు. నేను ఒకటిసారి షాక్ అయినా. ఇంతమందిని చూసాక అసలు ఇక్కడ ఆగకపోతున్నాను. ఎవరు లేరని చెప్పేసి స్నానం కోసం రెడీ అయిపోయినా. స్నానం చేసేసిన మొత్తానికి అయితే. సో చలో ఇంకా వెళ్ళిపోదాం.
చెరువు. కాకపోతే ఈ చెరువు ఎండిపోయింది, సమ్మర్ కదా, వర్షాకాలం మొత్తం ఎండిపోతుంది. ఏం రోడ్ రా నాయన. పక్క నుంచి వెళ్దాం, పక్కన బాగుంది రోడ్డు. ఇక్కడ టీ తాగుదాం మనం. మార్నింగ్ టీ పడకపోతే అసలు వ్యవహారం వేరే ఉంటుంది. నీళ్ళు వస్తున్నాయి కాబట్టి దొడ్డు వస్తున్నాయి ఫుల్. టీ తాగుదాం, చాయ్ తాగుదాం. లొకేషన్ బాగుంది కదా ఈ వ్యూలో. ఎందుకు వచ్చిండో తెలియదు పాపం. ఎడ్జ్కి వచ్చినట్టున్నాడు లారీ. ఇక్కడ నుంచి పడితే మొత్తం అక్కడ రాక పోయింది లారీ. ఉన్నారో చనిపోయారో పాపం. బండి అయితే రికవర్ అస్సలు చేయరాదు, మొత్తం పొట్టు పొట్టు అయిపోయింది బండి. ఇబ్బందే లారీ అన్నలకు. వాళ్ళని గుర్తించట్లేదు కానీ అసలు యాక్చువల్గా వాళ్ళు కూడా చేసేది దేశానికి సేవనే. ఆ దేశానికి సేవ చేసే టైంలో అందరికీ శాలరీస్ కావాలి, అంతే. జీతం తీసుకుంటున్నారు, పని చేసే విధంగా అందరినీ చూస్తారు జనాలు. కానీ కొన్ని ఉంటాయి, ఆర్మీ వాళ్ళని కూడా అన్నట్టు ఉంటారు. ఆర్మీ అయితే ఏంది ముఖ్యానికి ఇస్తారా జీతం తీసుకో, కానీ అట్లా ఉంటుందా? ఆర్మీ అంటే ఏంటిది? ఇట్లా నరాలు లేస్తాయి, ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి నాకు. ఏంటి ఇట్లా వెంట్రుకలు లేస్తాయి ఆర్మీ వాళ్ళని చూస్తే. అంత పిచ్చి నాకు ఆర్మీ అంటే. సరిగా ఏం తినట్లేదు రోజు. అందుకే ఈరోజు పొద్దునే అస్సాంలో ఎంటర్ అవడంతోనే ఆమ్లెట్ తింటున్నా. ఆమ్లెట్తో స్టార్ట్ ఇంకా అస్సాంలో. అచ్చా అచ్చా బాగుంది. తినేసి ఇంకా వెళ్ళిపోదాం. అన్న సంగారెడ్డిలో పనిచేసిండట, చెప్తున్నాడు. నేను తెలంగాణలో పనిచేసిన అన్న. ఈ ఆమ్లెట్ వేసి నాకు పొద్దున తినేసిన. బాయ్ భయ్యా. చాయ్ ఫ్రీ, చాయ్ ఫ్రీ. ఠీకే వస్తే మళ్ళీ ఇట్లా రా అన్న, అప్పుడు ఫుడ్ చేసి పెడతాము. ఈ అసలు పడుకునే వరకే నైట్ 1-2 అవుతుంది. అందుకే ఈరోజు ఏం వండలే అన్న. అంటే నన్ను చూస్తే వాళ్ళకి బాగా అనిపిస్తుంది అన్నట్టు, ఉత్తగా పంపిస్తాను అని చెప్పేసి. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. అసలు కటింగ్ ప్లేయర్ ఉండే ఇలా, నిన్న మనకు కటింగ్ ప్లేయర్ దొరికింది. అది అన్న వాళ్ళకి ఇచ్చేద్దాం, ఏమైనా పని చేస్తుంది వాళ్ళకి. పాపం కొత్త షాప్ పెట్టిరంట. ఎక్కడుంది? ఉంది ఇక్కడ ఉంది, పని చేస్తుంది. ఇచ్చేద్దాం అన్న వాళ్ళకి. मेरे को रोड में मिला, आपको काम आएगा आपको. ठीक है. नाम क्या है? मेरा नाम हरीश है. मेरा अकाउंट इधर है, इंस्टाग्राम अकाउंट है ना, तेलुगु ट्रैवल है हरीश. एक मैसेज कर लो मेरे को. हाँ इंस्टाग्राम में मैसेज कर लो. हाँ ठीक है भैया, जाए రైట్ భయ్యా. ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ అన్నను చూస్తే. మన తిరుపతి బాలాజీ స్వామి గురించి పొగుడుతున్నాడు. ఒకసారి మేము వచ్చినామన్నా సంగారెడ్డిలో ఉన్నప్పుడు, అసలు తినడం కానీ ఉండడం కానీ ఏదైనా కూడా నా జిందగీలో చూడలేను అట్లాంటి టెంపుల్ని. అసలు టెంపుల్లో డబ్బులు అడిగేటోళ్ళు లేరు. నేను గరీబోన్ని. ఏదైనా టెంపుల్ పోతే అడిగే డబ్బులు పెట్టాలంటే ఏం పెడితే పెట్టలేను కదా. అక్కడికి పోతే మాత్రం అన్నీ మంచిగా ఉందన్న ఫెసిలిటీస్ అని చెప్పేసి అన్నాడు. నిజమే, అది కూడా నేను ఇప్పటివరకు అయితే చూడలే తిరుపతిలో ఉన్న ఫెసిలిటీసు. అయోధ్యతో సహా అన్ని టెంపుల్ కూడా నేను పోయినా. ఇంకా చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా టెంపుల్, చూసి అప్పుడు చెప్తా ఏ టెంపుల్ బాగుందని చెప్పేసి. తెలియకుండానే టీ ఎస్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మొత్తం. ఇక నాకు అర్థం అయిపోయింది అస్సాంలోకి ఎంటర్ అయిపోయినాం అని చెప్పేసి. గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఏం బోర్డులు పెట్టలే, ఇది అస్సాం మేఘాలయ ఎండింగ్ అని చెప్పేసి అట్లా ఏం బోర్డులు పెట్టలేదు. అసలు తెలుస్తలేదు ఏ స్టేట్ ఎంటర్ అయినా అని చెప్పేసి. మరీ అంత ఘోరం ఉన్నారు. మంచిగా కమాన్ కట్టచ్చు కదా, థ్యాంక్స్ టు విజిటింగ్. అట్లా నాగాల్యాండ్లో ఉంటుంది, నాగాల్యాండ్లో మస్తు ఉంటుంది కమాన్.
ఒక 2-3 ప్లేస్లో రోడ్లు బాగాలేవట, ఆ తర్వాత రోడ్డు సూపర్ ఉందంట. ఈ రోడ్డు చూసుకుంటూ పోదాం ఇంకా మెల్లగా. రోడ్లు అయితే కొద్ది ఖరాబ్ కాలే. మొత్తానికైతే ఇప్పుడు ఫ్లాట్ ఉండే భూమికి అయితే వచ్చేసినాము. ఇన్ని రోజులు కొండలతో బాధ ఉంటే ఇప్పుడు జనాలతోని, కుక్కలతోని, పందులతోని బాధ. ఇక నుంచి వెళ్ళి ఇంకా డైరెక్ట్ వచ్చి చూస్తూ ఉంటాయి, అది చూసుకుంటూ పోవాలి. ఇక ఇంత పెద్ద సిటీ మనకు కనవాలి. అస్సాంలో ఎంటర్ అవ్వడంతోనే మొత్తం ఫ్లాట్ ల్యాండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇట్లా ఇంకా ఎంత దూరం ఉంటుందో చూడాలి. త్రిపుర మరి కొండలపైన ఉంటుందా కింద ఉంటుందా అనేది మనకు ఐడియా లేదు, చూస్తే తప్ప తెలియదు. త్రిపుర అనే సబ్జెక్టు మనం అటు అసలు టచ్ చేయలేము మనం అటు. ఇప్పుడు ఇవన్నీ టచ్ చేయనియే మనం. త్రిపుర, మణిపూర్, మిజోరాం ఇవి 3 టచ్ చేయలేను. నాగాల్యాండ్ వేరినా. ఇప్పటికీ నేను ట్రావెలింగ్ చేస్తున్న ఊళ్ళలో అన్నీ చూస్తే అస్సాంలోనే వరస్ట్ రోడ్లు ఉన్నాయి. చెత్త అంటే చెత్త రోడ్డు, కనీసం వాటర్ కూడా కొట్టట్లేదు ఈ రోడ్ల మీద. 60-70 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం, ఒక్క దగ్గర కూడా రోడ్డు మంచిగా లేదు. అసలు వేస్ట్ రోడ్డు విషయంలో అయితే. అగర్తల 206 కిలోమీటర్లు ఉంది, ధర్మానగర్ 34 కిలోమీటర్, కుకిటాల్ 10 కిలోమీటర్స్. అగర్తల ఇంకా దాదాపు 200 కిలోమీటర్లు పోవాలి. బండి ఇంజిన్ హీట్ ఎక్కింది, ఎక్కడన్నా అసలు ఆగాలి కాసేపు అయినా. చెట్టు, ఒక మంచి చెట్టు దొరుకుతలేదు. ఎక్కడన్నా ఆగుదామని చూస్తే ఒక మంచి చెట్టు అయితే కనబడతలేదు. చూసి ఎక్కడన్నా ఆపి కాసేపు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే రోడ్డు మంచిగా లేకపోవడం వల్ల అంత ఇబ్బంది అనిపించింది నాకు బాగా. చూద్దాం ఇంకా ముందు ముందు మంచి ప్లేస్ దొరికితే ఆగుదాం. ఇప్పుడు మనం చూసుకుంటే కొంచెం రోడ్ బాగుంది అండ్ ప్రశాంతంగా ఉంది. టీ ఎస్టేట్లు అయితే ఫుల్ ఉన్నాయి, అంటే ఎవరి ఎస్టేట్ వాళ్ళకి ఇట్లా చాలా 100 ఎకరాలు ఉన్నాయి మొత్తం అంతా. ఈ కొండలు అసలు ఏడ కూడా ప్రాంతం వదిలిపెట్టలే, అట్లా పెట్టేసారు తోటలన్నీ. ఈ టీ తోటలలోకి ఈ పెద్ద చెట్లు అసలు ఏంటివో మా ఫ్రెండ్ని అడగాలి. అస్సాంలో మన ఫ్రెండ్ కలుస్తాడు, ఒకసారి టీ ఎస్టేట్లో ఒకసారి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చూసి అడిగితే చెప్తే బాగుంటుంది, ఒకసారి చూద్దాం. చాలాసేపు ఈ టీ ఎస్టేట్లో రెస్ట్ తీసుకున్నా, అప్రాక్సిమేట్లీ ఒక 1 అవర్ అట్లా ఉన్నా. ఈరోజు మాత్రం ఉడుకుతుంది మొత్తం. నిన్నట్రక చలి పెట్టింది. డేకి ఒక వెదర్ అనుభవిస్తున్నా. నిన్న చలి, వర్షం, ఈరోజు ఎండ, ఇట్లా రోజుకి ఒక సీజన్ అవుతుంది. ఇంకా మనకి అగర్తల వచ్చేసి 171 కిలోమీటర్స్ ఉంది. మెల్లగా ఈరోజు అగర్తల చేరుకుంటాం, ఇంకా వెళ్ళిపోదాం. చలో. వెల్కమ్ టు కాలచెర్ర ఆర్డీ బ్లాక్, నార్త్ త్రిపుర. ఫైనల్గా అయితే మనం త్రిపుర అనే స్టేట్కి ఎంటర్ అయిపోతున్నాము. మేఘాలయలో 4 to 5 days ఉన్నాము. ఇప్పుడు త్రిపురకి వెళ్తున్నాము. ఇంకా చలో వెళ్ళిపోదాం త్రిపురకి. ఫైనల్గా త్రిపురలోకి ఎంటర్ అయిపోయినాం. TR04F0278 అది మనం చూస్తున్న ఫస్ట్ వెహికల్ త్రిపురలో, TR వెహికల్. అమ్మ రోడ్లు ఈ త్రిపురలో ఉన్న కొంచెం మంచిగా ఉండేట్టు చూడు తల్లి. పొద్దు నుంచి చచ్చిపోతున్న అస్సాంలో, ఈ త్రిపురలో ఎట్లుంటే చూడాలి. ఇంకా త్రిపురలో ఎంటర్ అయినప్పటి నుంచి అయితే మనకి పెద్ద రోడ్ అయితే తగలేదు, మొత్తం అంతా విలేజెస్ రోడ్లే ఉన్నాయి. మరి అక్కడి వరకు ఇట్లనే ఉంటుందా, లేకపోతే మళ్ళీ అయినా రోడ్ పెద్దగా వస్తా చెప్పి చూడాలి. అందరు ఇంకా స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా ఇటు సైడ్ హాలిడేస్ ఏమీ ఇవ్వలేదు పిల్లలకి. అసలు స్కూల్ డేస్ మర్చిపోలేనిది. స్కూల్కి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత గుర్తొస్తే ఆ జరిగిన క్షణాలన్నీ ఏడుపు వస్తూ ఉంటుంది. ఇది కొంచెం సెన్సిటివ్ అంతే. ఇంకా అది అమ్మ ఇప్పటికి కొంచెం ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఎందుకంటే హైవే రోడ్ దొరికిన తర్వాత అస్సలు ఇంత మంచి రోడ్డు నాకు దొరకక ఈ పొద్దున్న నుంచి అసలు నాకు దొరకలేదు. మధ్యాహ్నం దొరికింది ఇట్లాంటి మంచి రోడ్డు. ఏమైనా ఫుడ్ తిందామన్నా కూడా అసలు మంచి హోటల్స్ అయితే ఎక్కడ కనబడట్లేదు.
ఇప్పుడు దారిలో అయినా చూడాలి. నిన్న ఒకటి రెండు కనిపించినాయి, కాకపోతే నిన్న ఏదైనా తిన్న తర్వాత కనిపించినాయి మళ్ళీ అవి. ఈరోజు చూస్తున్నా, ఈరోజు కనబడట్లేదు. అంటే ఏదైతే మనం తిన్న తర్వాత పోతామో ఆ తర్వాతనే కనిపిస్తుంది. తినే ముందు అయితే మంచి హోటల్స్ అయితే కనబడతలేవు, మొత్తం ఎండనే. ఈ త్రిపుర మొత్తం ఇట్లా ఎండనే ఉంటుందంట. చూడండి, టీ ఎస్టేట్లో మొత్తం అంతా టీ ఆకులు సేకరిస్తారు మొత్తం. త్రిపురలో కూడా ఘాట్ రోడ్లు స్టార్ట్ అయిపోయాయి. లేవు కావచ్చు త్రిపురలో అనుకున్నా. అట్లెందుకు ఊకుంటా, నేను నార్త్ ఈస్ట్లో లేనా, అక్కడ కూడా కొండలు లేని చూపిస్తుంది. ఈ కొండలు చిన్న అయినా కూడా బండి తొందర హీట్ అయిపోతుంది, ఎందుకంటే ఎండ ఉన్నది. నిన్నటి రకం మనం చేసింది ఎక్కడంటే చల్లగా ఉన్నది, కొండలు ఉన్నాయి, ఏం కాదు, ఇంజన్ మీద ఏం వేడి పడదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, వేడి ఉంది, కొండలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెయిట్ పడుతుంది బండి మీద. చూసుకొని ఆగాలి ఇక్కడ ఇంకా మంచి ప్లేస్లో. చికెన్ చాయ్ బస్ ఇక్కడ తింటున్నా. ఇంకా పప్పు ఉంది, ఆలు ఉంది, చికెన్ కర్రీ చెప్పుకున్నా. తినేసి ఇంకా ఎక్కడ రెస్ట్ ఇవ్వాలి కాసేపు, అసలు రెస్ట్ లేదు ఈరోజు. తినేద్దాం ఇంకా. మంచిగా ఉంది, తినేద్దాం ఇంకా ఫుల్గా. అంకుల్ ఫుడ్ పెట్టిండు, మంచిగా ఉంది. చికెన్ కానీ కర్రీ కానీ చాయ్ కానీ మంచి రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు. వచ్చిన వాళ్ళు తృప్తిగా తినిపోవాలి అన్న కాన్సెప్ట్లా మాట్లాడిండు. దాదాపు ఇప్పటికీ ఒక 10 షాపులను వదిలేసి ఇక్కడికి వచ్చిన. తిన్నందుకు మాత్రం నేను సాటిస్ఫై, చాలా బాగుంది. బండి ఎండకి పెట్టినా అదొకటి ఇబ్బంది. ఇక్కడ నీడకు పార్క్ చేద్దాం వెళ్ళి. అప్పటి నుంచి వెళ్ళి ముసలాయన చంపేస్తాడు అలా లాంగ్వేజ్లో, త్రిపుర లాంగ్వేజ్. నాకు ఏం అర్థమవుతలేదు. ఆయన ఏమేమో అంటాడు. ठीक है मैं जाएगा अपना बॉयस हो तो क्या बा बॉयस बॉयस हटो हटो मैं जाएगा बॉयस बॉयस हो तो ब्रश बॉयस कौन सा ब्रश बॉयस अरे ముసలాయన ఏమో అంటాడు, అసలు అర్థమవుతలేదు. కాసేపు ఉందామని వచ్చిన, ఏమేమో అంటాడు అర్థం కాక నేను సపోర్ట్ అవుతాను. ఠీకే జాయిగా మొత్తానికైతే నేను ఇళ్ళ కొట్టిండి ఈ నుంచి వెళ్ళి. అలా లాంగ్వేజ్లో మాట్లాడి అంటే ఏం మంచిగా ఆయన ఏదో కన్వర్సేషన్ చేద్దామని చూస్తున్నాడు, కానీ నాకు అర్థమై పాడవుతలేదు. ఏమో హిందే మనకు రాదంటే ఇంకా ఇలా త్రిపుర లాంగ్వేజ్ నేర్చుకుంటాం ఇంకా మనం. హిందీకి కష్టాలు పడతాను హిందీ నేర్చుకోవడానికి. ఎండ బాగలేదు, కానీ ఉబ్బర వస్తుంది, మొత్తం హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకో. తమ్ముడు స్నానం చేసి బకెట్ అట్లే పెట్టుకొని పోతాడు. ఎంజాయ్ చేస్తారు లైఫ్ పిల్లలు. కానీ నేను చూసిన అసలు ఫ్యాటే లేదు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. 4-5 సంవత్సరాల చిన్న చిన్న బాబు కూడా యాప్స్ కనబడుతున్నాయి. మొత్తం రబ్బర్ చెట్లే, రబ్బర్ తీస్తారు కదా, మొత్తం ఆ చెట్లే ఉన్నాయి. టైం వచ్చేసి ఇప్పుడు 4:15 అవుతుంది. ఇంకా మనకు అగర్తల పోవడానికి 47 కిలోమీటర్ల దూరం ఉన్నది. 5:28 రీచింగ్ టైం చూపిస్తుంది. చూడాలి ఇంకా ఏ టైం మనం రీచ్ అవుతాం అనేది. నాకు తెలిసి తొందరనే చీకటి పడుతుంది అనుకుంటానా. ఇలా గమనించాలి, తొందరగా చీకటి పడదా, ఎందుకంటే ఇక్కడ వేడి ఉంది కదా. నిన్నటి రాకనే పైన ఉన్నాం, ఇప్పుడు కింద ఉన్నాం కదా. మరి మన కాడ అయినట్టు అవుతుందా, ఇక్కడ అయినట్టు అవుతుందో చూడాలి. 6 గంటలకు నిన్న చూసుకుంటే వీడియో కాల్లో మాట్లాడితే మన దగ్గర నిన్న ఇంకా వెలిగే ఉంది. ఇక్కడ మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది, మొత్తం కనబడనంత చీకటి అయింది. ఇక్కడ ఇలా అబ్జర్వ్ చేద్దాం ఎట్లా ఉందనేది. దాదాపు 10 కిలోమీటర్ల నుంచి ఇట్లనే ఉంది, మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. వేస్తున్నారు ఇప్పుడే, పనులు నడుస్తున్నాయి. ఇంకొక 5-6 నెలలు అయితే అంతా సెట్ అయిపోతుంది. కానీ అమ్మ ఇంకెంతవరకు ఉందో ఇంకా చూడాలి.
ఇట్లాంటి దుమ్ము తగులితే చాలు మనం మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది. నిన్నటి రాకనేమో బండ్ల పొగ, ఈరోజేమో దుమ్ము. నడుము కూడా పోతుంది ఇట్లాంటి రోడ్లలో. కొంచెం మెల్లగా లేట్ పోయినా మంచిగా మెల్లగా పోదాం. ఏళ్ళతో రైడ్ ఆపేసేది కాదు కదా మనం, ఇంకా చాలా రోజులు రైడ్ చేయాలి. అమ్మ అమ్మ మోహన్పూర్, కమల్ ఘాట్, అగర్తలా, నేషనల్ హైవే 108B. ఎన్ని కిలోమీటర్స్ అని లేదని ఇక్కడ కనబడుతుంది మనకు. 24 కిలోమీటర్స్ ఉంది అగర్తలా. ఇలా మనం అగర్తలా పోతే ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ వచ్చినట్టే. ఇలా మనం స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి, చూసుకుంటూ పోవాలి. జాగ్రత్త మ్యాన్. ఆపరేషన్ సింధూర్ దేశీరు క్రాస్డ్. సమ్ బౌండరీస్ షుడ్ నెవర్ బి క్రాస్డ్. ఈస్ట్ అగర్తలా పోలీస్ స్టేషన్ చూస్తున్నారు కదా. అగర్తలా లొకేషన్ పెడితే ఈ పొజిషన్కి వచ్చింది. కాకపోతే ఇక్కడ సిటీ లాంటిది ఏం లేదు, ఇప్పుడిప్పుడే మేబీ డెవలప్ అవుతుంది అనుకుంటా. అసలు అగర్తలా ఎంటర్ అయినప్పటి నుంచి దాదాపు 200 కిలోమీటర్స్ తర్వాత ఉన్న సిటీ ఇదే. ఇక మళ్ళీ ఇంకా సిటీ అసలు లేనే లేదు. బంకు భలే ఉంది రోడ్డు మధ్యలో. 2 పంపులతోని బంకు సెట్ చేశారు. డిఫరెంట్ ఉంది. ఓన్లీ బైకర్స్, ఆటోస్ అంతే. రైట్ సైడ్ చూసుకుంటే త్రిపుర యొక్క అసెంబ్లీ ఈవే. ముందు కోర్టు ఉంది, చూపిస్తా. ఇంకా పెద్దగా నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా ఏం లేదు కానీ ఓకే. ఇక వీళ్ళకి ఇదే పెద్ద. హైదరాబాద్ ఎక్కువ ఉంటుంది కావచ్చు, నా ఈ పంత పగులుతుంది అలా అనుకున్నా. సేఫ్ 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 సేఫ్. మొత్తానికైతే హైకోర్టు దగ్గరకు వచ్చేసాం. హైకోర్ట్ త్రిపుర. ఈ తమ్ముళ్ళు ఇక్కడ కలిసిర్రు. ఇక్కడ మనకి త్రిపుర అగర్తలాలో. యూట్యూబ్ అని యూట్యూబ్ అయితే ఫస్ట్ టైం అట. ఈ తమ్ముడు ఘోరంగా ఎగ్జైట్ అవుతాడు, ముట్టుకుంటాను నన్ను, ఇవన్నీ పట్టుకుంటున్నాడు. అన్న నేను యూట్యూబ్ చూసి ఇదే ఫస్ట్ టైం అన్న అని చెప్పేసి మస్తు ఖుషి అవుతున్నాడు. ఇప్పటివరకు ఒక మేడం మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది, కేరళ టీచర్ అంట. సో తనని వీడియో తీద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమనుకుంటా అని చెప్పేసి నేను తీయలేదు. చాలా బాగా మాట్లాడింది మేడం. అయితే చూస్తుందంట అప్పటి నుంచి వెళ్ళి వాక్ చేసుకుంటూ. ఓకే, आपका नाम क्या है? रणबीर कुमार. आपका? विशाल रोहित. रितेश रॉय, विशाल रॉय. ठीक है बाय. मस्त खुश అవుతారు నన్ను చూసుడుతోనే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. పిల్లలు అయితే నన్ను చూడడంతో మస్తు ఖుషి అయ్యారు. ఎందుకంటే యూట్యూబ్ అని చూడలేదట వాళ్ళు ఎప్పుడు కూడా. సెల్ఫీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా వెళ్తున్నా. అండ్ మ్యాక్స్ కొంత దూరం వరకు వెళ్ళి ఎక్కడన్నా స్టే చేసేటప్పుడు మళ్ళీ ఇంకా చూపిస్తా. సో వెళ్దాం ఇంకా కాస్త దూరం. थोड़ा डाल के इनका। बंक कितना दूर है इधर से? बंक कितना दूर है इधर से? ठीक है, मेरे को चाहिए इमरजेंसी. आते वक्त डलाया था 100 का. మనకు కూడా దేవుడు ఏదో విధంగా హెల్ప్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే త్రిపురలోనే ఒక పెట్రోల్ బంక్లో ఆగిన. మొత్తం దుమ్ము అంటే ఈరోజు దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్స్ మొత్తం దుమ్మే. మొత్తం నా బట్టలకి మొత్తం మొహానికి అంతా దుమ్ము పట్టేసింది.
అండ్ స్టోరీ ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు ఒక బంక్ చూపిస్తా చూడండి. త్రిపురలోని ఒక పెట్రోల్ బంక్, ఈ బంక్లో ఆగిన. అండ్ నాకు ఎక్కడ కూడా బంక్ కనవలేదు నేను వచ్చే దారిలో. ఈ బంక్లో స్టే వేసుకుందామని చెప్పేసి ఆ మేనేజర్ వాళ్ళని అందరూ అడిగితే 10 వరకు వేసుకోండి అన్న అని చెప్పేసి అన్నాడు. ఆ లోపు ఆగుదామని చెప్పేసి అక్కడ ఆగిన. ఇక్కడ జేసీబీ దగ్గర ఆగిన తర్వాత ఈ బంక్ ఓనర్ అని వచ్చిండు. వచ్చి ఎక్కడి నుంచి వచ్చినావు మొత్తం అంతా డీటెయిల్ తెలుసుకున్న తర్వాత నాతో సెల్ఫీలు దిగిండు, వీడియో తీసుకొని తను వాళ్ళ ఫ్యామిలీ కోసం ఫుడ్ తీసుకుపోతున్నాడంట. ఇదిగోండి, ఇది నాకు ఇచ్చేసి నువ్వు ఇక్కడ పడుకుంటా అన్నావు కదా, ఇక్కడ కాదు పైన రూమ్ ఉంది అక్కడ, ఆ రూమ్లో పోయి పడుకో, నీ బ్యాగ్ ఇక్కడనే పెట్టేసి సామాన్ ఇక్కడే పెట్టేసి, సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, ఇంపార్టెంట్ సామాన్ ఏముందో అదంతా తీసుకోపో అని చెప్పేసి అన్నాడు. అండ్ త్రిపురలో ఈరోజు నాకు ముగ్గురుతోని కన్వర్జేషన్ అయింది. ముగ్గురు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ థ్యాంక్ యూ అన్న, మీకు ఇట్లా ఈ వీడియో ద్వారా చెప్తున్నా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా పైనకి పడుకుందాం, తిందాం. అసలు ఫుడ్ తినలే, నేను ఎత్తుకుంటూ వచ్చిన, కానీ ఇక్కడ కూడా అసలు దొరకలేదు. సరే ఫుడ్ దొరకపోయింది, మార్నింగ్ చూసుకుందాం, పడుకుందాం అని చెప్పేసి చూస్తున్నా. అన్న ఫుడ్ ఇచ్చిండు, స్టే కూడా ఇచ్చిండు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇది ఈరోజు ఇంకా మనం త్రిపుర చూసుకున్నాం. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసిన మేఘాలయ నుంచి వెళ్ళి 360 కిలోమీటర్లు కొట్టిన తర్వాత వచ్చేసిన. ఇంకా వెళ్ళి పడుకుంటా, అలసిపోయినా చాలా ఈరోజు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చెప్పేది ఏముందనంటే, ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్. బిర్యానీ ఉంది కదా అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బిర్యానీ, ఎగ్స్, ఇది మాత్రం పక్కా ఆలు. బాగుంది ఫుడ్. ఇక్కడ ఈ రూమ్ ఇచ్చారు, ఈ రూమ్లో ఇక పడుకోమని చెప్పేసి అన్నాడు. అంతా సెట్ చేసుకొని పడుకొని మార్నింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా పటాపట్ తిని పడుకుంటా.